నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. గ్యాంబ్లింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు ఉండబోదని పుదుచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు స్పష్టం చేశారు. యానంలో మరలా కొంతమంది పలువురిని కలిసి పేకాట క్లబ్లు ప్రారంభించేలా చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. ఏమైతే చెప్పానో అది రాబోయే రోజుల్లో చేసి చూపిస్తానని అసెంబ్లీలో అమెండ్మెంట్ తీసుకొచ్చి పూర్తిగా ఈ గ్యాంబ్లింగ్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. యానంలో ఏ ఒక్క హోటల్స్లో కానీ ఇతర ప్రదేశాల్లో ఎక్కడా కూడా పేకాట జరగకుండా అధికారులు చర్యలు తీసుకునేలా యానం పరిపాలనా అధికారికి ఎస్పీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వారికి తెలియజేయింది, అలాగే రీజనల్ అడ్మినిస్ట్రేటర్ కానీ అక్కడ ఉండే మున్సిపాలిటీకి కానీ కొంతమంది పేకాట్ల గురించి కొంతమందిని కలిసి మళ్ళీ పేకాట్లు మొదలు పెడదామన్నట్టుగా నాకు దృష్టికి వచ్చింది. అటువంటిది ఏ ఒక్కరికి కూడా సపోర్ట్ కానీ ఆ విధంగా ఉండదు. ముందు ఏవైతే చెప్పామో దాన్ని రాబోయే ఒక 2-3 నెలల్లోనే అసెంబ్లీలో ఒక అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చి టోటల్గా ఈ గ్యాంబ్లింగ్ అంతా కూడా చేసేలాగా చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. లీగల్ ఒపీనియన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఇది కాకుండా యానంలో కొంతమంది మరలా మనం పేకాట్లు ఆడుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది చేస్తున్నట్టుగా నాకు ఈరోజు నోటీస్కి వచ్చింది. ముందు ఎస్పీకి అలాగే అడ్మినిస్ట్రేటర్కి చెప్తున్నాను, ఏ ఒక్క హోటల్స్లో కానీ ఏ ఒక్క ప్రదేశాల్లో కానీ ఎక్కడైనా కానీ ఉంటే మీరు దానికి బాధ్యులు అవుతారు. ఏ ఒక్క పర్సెంట్ కూడా నేను ఎప్పుడు కూడా ఏ చెప్పానో దానికే తప్ప కాంప్రమైజ్ అన్నది ఎప్పుడు కూడా ఉండదు. అదే నా అన్నది కూడా నేను చూడను. అందుకని ప్రజలు ఎవరెవరో ఏదో చెప్పిన మాటలు మీరు నమ్మకండి. అలాగే ఎవరైనా పేకాట క్లబ్లు మళ్ళా పెట్టొచ్చు అని చెప్పేసి అనుకుంటే వారికి కూడా ఈ వీడియో ద్వారాగా తెలుసుకుని ఈ దరిదాపుల్లో కూడా రావద్దని చెప్పేసి ఈ వీడియో ద్వారాగా మీకు తెలియజేస్తున్నాను.